నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం లోక్సభ సీట్లు 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 16న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చింది. పునర్విభజన బిల్లు ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి చేరవచ్చని అంచనా ఉంది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్స్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తోంది. సీట్ల పెంపు తర్వాత దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా పెరుగుతాయి. జనగణన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన చేస్తే మరి ఈరోజు దేశమంతా కూడా ఆశ్చర్యపోతా ఉంది. అంతేకాదు ఈరోజు అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడకండి. మీరు అంతకుముందు ఇన్ని రోజులు ఏమన్నారు, జనాభా ప్రాతిపాదికన చేయకూడదు, నష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడేమో గతంలో ఉన్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగానే కొత్తగా సీట్లు పెంచాలంటే ఇప్పుడు మళ్ళా కొత్త పాలెం అందుకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా చర్చించి చేయాల్సినటువంటి అంశాన్ని రాజకీయం చేయకూడదు. ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని పత్రికల్లో ప్రజలకు తెలిసే విధంగా ఆర్టికల్స్ రాశారు. స్వయంగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరాలు రాస్తా ఉన్నారు. ఇంతకుముందే ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. వీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ప్రతిపాదన. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సీట్లు 50% అదనంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతున్నదో, ఇది అన్నిటికంటే ముందు గుజరాత్ వస్తుంది. ఆ రకంగా చూస్తున్నారు. మంచిది కాదు. గుజరాత్లో సీట్లు పెరగడమో, తెలంగాణలో సీట్లు పెరగడమో, మరి ఇంకో పుదుచ్చేరిలో సీటు తగ్గడమో, వెనుక ప్రాంతాల్లో సీట్లు తగ్గడమో అది మంచిది కాదు. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగా చేయాలనేదే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఆ ప్రతిపాదన పైన మరిన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. అది మీకు పూర్తి హక్కు ఉన్నది, మీకు అధికారం ఉన్నది, చెప్పొచ్చు. అంతే తప్ప వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడలేదు. బుధవారం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు అత్యంత ముఖ్య సమావేశం జరుపుతారు. ఈ భేటీలో ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చ జరగనుందని సమాచారం. ఈ బిల్లు రాజకీయ సమీకరణాలపై, అలాగే రాబోయే ఎన్నికల వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. బీహార్ గవర్నర్కి ఆయన రాజీనామా సమర్పించారు. కేబినెట్ను రద్దు చేస్తూ నితీష్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 21 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు నితీష్. ఇటీవలే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేసిందని నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎక్స్లో తెలిపారు. హిందువులు, ముస్లింలు, ఉన్నత వర్గాలు, వెనకబడిన వర్గాలు, అత్యంత వెనకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులు, ఇలా ప్రతి ఒక్కరి కోసం మా ప్రభుత్వం పనిచేసిందన్నారు. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. నితీష్ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇటీవల ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకు మరోసారి లేఖ రాశారు. ఆ లేఖలో 3 ప్రధాన అంశాలు ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా లోక్సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ సీట్ల పెంపుతో అనుసంధానం చేయడం సరికాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికున్న 543 లోక్సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతూ ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు ఆయన. ఇదే విషయంపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా సీఎం రేవంత్ లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులతో కలిసి ఈ అంశంపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని, ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించారు. అంబేద్కర్ ఆలోచనలు, విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారన్నారు. గాంధీ, అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళ లాంటివారన్నారు. రక్తం చిందకుండా యుద్ధం గెలవచ్చని గాంధీ నిరూపించారన్నారు. బలమైన దేశంగా భారత్ ఎదగడానికి అంబేద్కర్ కృషి చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన దేశమే కాదు, ప్రపంచమే గుర్తించింది. ఈరోజు ప్రపంచమే స్వాగతం పలుకుతుంది అంబేద్కర్ గారి విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను. విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. విద్య ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితంలో వెలుగులను నింపుతుంది. విద్య ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపు, గౌరవాన్ని, సముచితమైన స్థానాన్ని అందిస్తుంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపూర్ణంగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు, వారు పాటించిండ్రు. ప్రపంచ దేశాలలో పేరెన్నికగన్న యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈనాడు భారతదేశం యొక్క ఆలోచన. మిత్రులారా, ఆనాడు మంత్రివర్గంలో ఉన్న స్థానం ఎంత, సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అట్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమందిని, నలుగురు మంత్రులను, ఒక స్పీకర్ను, అదేవిధంగా విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి ఇది దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద అన్యాయం అని విమర్శించారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని కూడా తెలిపారు. దక్షిణ భారతంలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది బీజేపీ కుట్రగా భావిస్తున్నామని ఆయన ఆరోపించారు. ఈ డీలిమిటేషన్ వల్ల ఈ సౌత్ ప్రాంతానికి, ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కేరళ అనుకోండి, ఇట్లా కర్ణాటక, ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా చేసే కుట్ర జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత వారు ఎక్సర్సైజ్ చేసి చెప్పడం జరిగింది. ఇది తెలంగాణతో పాటు ఈ రాజకీయ ఉనికి లేకుండా, మన తెలంగాణ ప్రాంత ఎంపీల ఉనికి లేకుండా, వాళ్ళ ఎంపీల యొక్క ప్రాతినిధ్యం, బలమైన ప్రాతినిధ్యం లేకుండా ఇది గమనించాలి అని కొంత నిన్న వారు ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే బండి సంజయ్ గారు విమర్శ
కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద, ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీద విభజించు పాలించు అనే ఒక మాట తీసుకొచ్చిన సందర్భాన్ని ఆయన బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా నాకు తెలిసిన కానీ దానికి వాల్యూ ఉండదు. విమర్శలకే పరిమితం, సవరణలకు కెపాసిటీ బండి సంజయ్కి లేదు. పిసిసి ప్రెసిడెంట్ సంబంధించి జగ్గారెడ్డి మీద మొన్న మధ్యలో ఇఫ్తార్కి వచ్చిన వెంకన్న అదేదో ఫ్లోలు అనేసాడు ఆయన. మా దగ్గర కాంగ్రెస్ అంబేద్కర్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని అంబేద్కర్ నిరూపించారన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. వెంటనే హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ అందరి వాడు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పి చెప్పుకోక తప్పదు. చాలా దేశాలు విడిపోతా ఉన్నాయి, చాలా దేశాల్లో అంతర్గత యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నా కూడా ఈ దేశం ఒకటిగా వర్ధిల్లుతుందంటే, ప్రజాస్వామ్యం పరిడన వెళ్లుతుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన దూరదృష్టితో రాసిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పి చెప్పుకోవాలి. చాలా అభివృద్ధి, ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందలేదు. ఆనాడు కేసీఆర్ గారు మా దళిత పిల్లలు విదేశాల్లో చదవాలి, అంబేద్కర్ గారు చదివిన కొలంబియా యూనివర్సిటీలో చదవాలని చెప్పి ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అది కూడా బంద్ అయిపోయింది. ఆనాడు ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. 20 లక్షలు ఇచ్చి విదేశాల్లో చదివించిండు. ఇలా అది ఆ పథకం కూడా ముందుకు సాగని పరిస్థితి ఉన్నది. మన రాష్ట్ర సచివాలయం, రాష్ట్రానికి గుండెకాయ మన సచివాలయం, ఆ సెక్రటరేట్ పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ ప్రభుత్వం సంఖ్యలు వేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చి ఆ విగ్రహం దగ్గరే జయంతి వేడుకలను నిర్వహించిందన్నారు. రేవంత్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం మోగుతోందని విమర్శించారు. 4 నుంచి 14 వరకు మా విద్యార్థులు మూసీ పోరుబాట పేరిట కథం దొక్కబోతా ఉన్నారు. మూసీ తీరంలో జరుగుతున్న అన్యాయాన్ని, దమనకాండను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 14 బాబాసాహెబ్ జయంతి నాడు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది నేర్పింది మనకెవరో కాదు, డాక్టర్ బాబాసాహెబే. ఆయన చెప్పిన మాట బోధించు, సమీకరించు. నిజంగా అంబేద్కర్ గారు చెప్పిన ఒక గొప్ప మాట, ఒక గొప్ప ఆలోచన విధానం. విద్యనే అల్టిమేట్గా వికాసానికి, విద్యనే సమాజంలో సమానత్వానికి దారితీస్తుందనే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో, 1000 గురుకుల పాఠశాలలు పెట్టి దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున వారి మీద ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే సంకల్పాన్ని తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ వాటిని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ 1000 గురుకులాల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చని, ఇక్కడున్న తాము ముగ్గురం ఒక్క క్షణంలో వస్తామని, ఎవడైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని అన్నారు ఆయన. శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న 3 నాయకులం ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే
అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. ఒక్క 2 గంటల్లో కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. ఒక్క 2 గంటల్లో కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్బాబు స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్ష నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్న క్రమంలో వారిని ఉద్దేశించి మక్కాన్ సింగ్ మాట్లాడారే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. మక్కాన్ సింగ్ మాటల్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడితే అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రాణహిత నదీ జలాల వినియోగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని, కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. మిగిలేది మేడిగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందా, ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. నిన్నదాకా ఏమనుకున్నది, మేడిగడ్డ సాగు చూపెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తిదాత. తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఒక ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. వీళ్ళు 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని. ఇక మిగిలింది 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతే తెలియదు. రేపు కరువు వస్తే దాని జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతారు, కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పంటున్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ పేరుతో మాటలు గారడీ చేస్తూ ఎన్నికల లాభం కోసం మహిళల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళా బిల్లును ముందుకు తెచ్చారని, ఇది ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ కుట్రని అన్నారు. ఎన్నికల లాభం కోసం మహిళా బిల్లును రాజకీయ ఆయుధంగా వాడుతున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు. సగం దారిలో ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకంగా పిలిపించి మహిళా బిల్లు మేము కేటాయిస్తున్నామని ఇప్పుడు చెబుతున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఎలా ఒప్పుకుంటా ఉంది? ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో మధ్య ఎలక్షన్స్లో బిల్లు పెట్టి ప్రచారం. ఏపీ టెక్నాలజీ రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశంలోనే తొలి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను రాష్ట్రంలో ఆవిష్కరించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S, గన్నవరంలోని మేధా ట్రావెల్స్లో 1Q పేరిట ఏర్పాటు చేసిన క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రక కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించి ధృవీకరించే సామర్థ్యం కలిగిన తొలి రాష్ట్రంగా అవతరించింది. Amaravati Quantum Reference Facility fills that gap. Amaravati with Amaravati 1S at SRM University and Amaravati 1Q at Medha Towers, we are creating 2 complementary facilities. One strengthens academic and research access, the other enables industry-facing testing and deployment. 2 systems, 2 sites,
one nation capability. This achievement did not happen by accident. On 9th September 25, I met quantum scientists and hardware experts. They presented me the components, the supply chain dependencies, and the opportunities for us. Their conclusion was very clear. Substantial part of the quantum hardware stack could be built in India. My direction was simple. Do not wait. కూటమి ప్రభుత్వం లక్ష్యంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని, అయితే 1,00,000 ఎకరాల్లో నగరాన్ని నిర్మించాలి అనే ప్రతిపాదన వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అమరావతి కోసం గొంతు చించుకుంటున్న నాయకులు ఇప్పటికే హైదరాబాద్లోనే ఎందుకు నివసిస్తున్నారని ఆయన నిలదీశారు. దాని మీద చర్చ పెట్టొచ్చు, దాన్ని డిస్కస్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఈరోజు గమనిస్తే ఏ ప్రకారంగా అధికార పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయన ఏమన్నారు, యాక్చువల్ గా అమరావతి ఇప్పటికే 50,000 ఎకరాలు అమాయక రైతుల భూములు తీసుకోవడం జరిగింది. ఇంకొక 50 ఎకరాలు మళ్ళా సేకరించే ప్రాసెస్ లో ఉన్నారు. రైతులకు ఇప్పటికే పెద్ద మేలైతే జరగలేదు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. అక్కడి రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. ఆ డైవర్షన్ కోసము ఈ అసెంబ్లీ సెషన్, ఈ స్టేటస్ ఏదేదో చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది చెప్పి 2018 మీరు చెప్పిన అంచనాల ప్రకారమే. ఈ ప్రకారంగా మీరు 1,00,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది కదా, ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? అసలు ఈ ప్రకారంగా అసలు మీరు రాజధాని. హైదరాబాద్ సిపి సజ్జనార్ను సింగర్ మంగళి కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని సిపికి మంగళి ఫిర్యాదు చేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నందిగాం మండలం అనాసాగరం గ్రామానికి చెందిన తులసి అనే వృద్ధురాలు గ్రీవెన్స్ సమావేశంలో ఆందోళనకు దిగింది. తన కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని నేషనల్ హైవే విస్తరణలో తీసుకున్నప్పటికీ 3 ఏళ్లుగా సరైన పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పలుమార్లు అధికారులను సంప్రదించిన స్పందన లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తులసి సమావేశం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అధికారులపై కారం చల్లి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది వెంటనే స్పందించి వృద్ధురాలను అదుపులోకి తీసుకుని బయటకు పంపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ విషయం పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాది 24 లక్షలు రావాలా. అయితే మొన్న మొత్తం ఎక్కించుకున్నాడండి. నీకు లేదు ఇంకా అని కర్రవేంద్రకు 75 మీటర్లు రాసిండు. నాకు అసలు కాగితం ఇవ్వకుండా ఈ డబ్బులు వేసారు. ఇది ఈ రవీంద్ర వెంకటరావు మీ ఇంటి దగ్గరలో ఉంటారా? తలం మా బావగారు అమ్మిండు. ఓకే. మా తలమే మా 3 అన్నల తమ్ముడు తలం 8 సెంట్లున్నారా ఆయనకి, 8 సెంట్లున్నారు నాకు. ఆయనకి 75 మీటర్లు రాసి డబ్బులు తెచ్చుకున్నారు. మళ్ళీ నా తలంలోనే కాటా పెట్టారు. ఇట్లా జరగడానికి నా దగ్గర కొలిపించానండి. కొలిపించి నేను మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలో గత కొంతకాలంగా గ్యాస్ బుక్ చేసినా లభించడం లేదంటూ ఆందోళనకు దిగారు. గ్యాస్ సిలిండర్లతో వచ్చిన ఆటోలో గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లారు గ్రామస్తులు. గ్యాస్ బుక్ చేసినా రావడం లేదంటూ, కొందరికి అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నారని, తాము బుక్ చేసినా కూడా గ్యాస్ డెలివరీ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ డెలివరీకి వచ్చిన ఆటోల నుంచి బలవంతంగా గ్యాస్ తీసుకెళ్లారు దొంతి గ్రామస్తులు. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లా సింగతరాయ్ ప్రాంతాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలాగే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధ పరిస్థితుల అనంతరం ఇద్దరు నేతలు తొలిసారిగా మాట్లాడుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, భద్రతా అంశాలు, అలాగే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా పశ్చిమాసియాలో శాంతి స్థాపన, ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాటం, అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే దిశగా ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరాన్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నేవీ నౌకలను సర్వనాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే 158 ఇరాన్ నేవీ నౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్ నుంచి వచ్చే ఏ నౌకలను అనుమతించలేదని స్పష్టం చేశారు. ఇక మిడిల్ ఈస్ట్లో 15 అమెరికా యుద్ధ నౌకలు మోహరించాయని, తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ దిగ్బంధనంతో చమురు ధరలు తీవ్రంగా పెరుగుతాయి. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా నిర్ణయంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. తమ వాణిజ్య ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్కు సంబంధించిన షిప్పింగ్పై అమెరికా నౌకాదళ దిగ్బంధనం ప్రారంభమైన నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20% ఈ జలసంధి ద్వారానే జరుగుతుండగా ఇప్పుడు ఈ మార్గం అంతరాయం కలగడంతో గ్లోబల్ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతి దేశమైన చైనాపై ఈ పరిణామం తక్షణ ప్రభావం చూపుతోంది. చైనా దిగుమతి చేసుకునే చమురులో దాదాపు 45 నుంచి 50% వరకు హార్ముజ్ మార్గం ద్వారానే వస్తోంది. అలాగే చైనా దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీలో సుమారు 30% కూడా ఇదే మార్గం మీద ఆధారపడుతోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్తో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా దూసుకెళ్తున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు $70 ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర $115 పైగా చేరుకుంది. అయితే ఇరాన్, అమెరికా యుద్ధ విరామం ప్రకటించడంతో $100 దరిదాపుల్లో ఉంది. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య సంధి చర్చలు విఫలం కావడంతో హార్ముజ్ను దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరించింది. దిగ్బంధనం ఎక్కువ కాలం కొనసాగితే బ్యారెల్ ముడి చమురు $150కు చేరే అవకాశం ఉందని చమురు మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్యారెల్ ధర $99 వద్ద ఉందని, అమెరికా తీసుకోబోయే నిర్ణయం ప్రభావాన్ని ఏమాత్రం ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇక పరిస్థితులు చూస్తే ధరలు $140 నుంచి $150కు చేరొచ్చని భావిస్తున్నారు.